ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఆదంలోన ఎప్పటికీ రోడ్ సీటర్స్ అనేది నేను ఇద్దరు చూడలేదు. ఆదంలోన వైసీపీ ప్రభుత్వం పాలించింది, గతంలో కాంగ్రెస్ పాలించింది, టీడీపీ పాలించింది. ఇదే చిన్న చిన్న వాళ్ళు బబ్బెం కోసము గొడవలు పడినారు కానీ రౌడీ సీటర్లు అంటే ఆదంలోన అంత లేని మొగలు లేరు. కేవలం వాళ్ళ పబ్బల కోసమే వాళ్ళలో జరిగే సమస్య చిన్న చిన్నవి. కానీ రౌడీ సీటర్ అంటే ఆదోనికే తరం కొట్టే రౌడీ సీటర్. గతంలోన మరిగోడు ఉండే, ఆయన మించిన తర్వాత లీడర్ ఎవరు కనిపించలేదు ఆదంలోన. అటువంటి నాయకుడు ఉంటే ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఆయన మీడియా ముందు చెప్పాల్సింది తప్పదు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, అంతేగాని రౌడీ సీటర్లు ఎవరైనా వస్తే మేము కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర ఏమన్నా మేము ధైర్యంగా వాళ్ళ దగ్గర ఫైట్ చేసి న్యాయంగా చట్టపరంగా ఏముందో ఆ విధంగా వాళ్ళకి చేస్తాం, పంచాయతీ చేస్తాం. గత ప్రభుత్వంలో కబ్జాలు ఎక్కువ అయ్యేది, ఇప్పుడు అసలు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెళ్తే అట్లాంటిది ఏం లేవని అంటున్నారు. అది వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే గతంలోన చాలా మంది అంత ఇంత మాట్లాడుకొని కబ్జాలు జరిగింది వాస్తవమే. మళ్ళీ ఈరోజు వాస్తవం జరిగినందుకే ఈరోజు గత ఎమ్మెల్యే కూడా ఇంట్లో కూర్చున్నాడు, మరి అది వాస్తవమే. కానీ ఒక విషయం ఏముందంటే గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే గారు ఎన్నో సందర్భాలు చెప్పినారు, కానీ సందర్భంతో నేను చెప్తున్నాను. నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకు అంతా కల్పిస్తామంటున్నాడు. అప్పుడు గతంలోనే ఎమ్మెల్యే మీరు ప్రశ్నించేవాళ్ళని అడిగినాడు. కేవలం నేను ఆ రోజు ఇంకా 2 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే లోకల్ ఎమ్మెల్యే అతను అనుచరు ఉన్నప్పుడే, సాపిరెడ్డి అనుచరు ఉన్నప్పుడే నేను అతను గట్టిగా ప్రశ్నించినాను, పార్టీలో ఫైట్ చేసినాను, బయటగా వీరంగా వచ్చినాను. ఒక పార్టీలో ఎమ్మెల్యే నిలబడి వస్తారు ఆయన సాపిరెడ్డితో చెప్పి వచ్చాను బయటికి. ఈరోజు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే ఆయన ఉన్నా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు, కానీ ఎదుగుతున్నాడేమో అతను ఏమనుకున్నా నా దృష్టికి అయితే రాలేదు, నేను లేదు. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఆదరణ నిలబడినాను అంటే కేవలము నా ధైర్యం. కానీ దానికి ఆయన ఎమ్మెల్యే ప్రశ్నించేదానికి అందరూ ప్రశ్నిస్తుంటారు, అప్పట్లో కూడా ప్రశ్నించారు ఆ ఎమ్మెల్యే కూడా చాలా మంది. నేను డైరెక్ట్ కొట్టాడు బయటకు వచ్చాను. ఇది ఒకటి దాదాపు అన్ని రోడ్లు ఉండేదే మనకు ఒకే మెయిన్ రోడ్లు కూడా చాలా గుంతలు ఉన్నాయి. అయిన తర్వాత ఈ బైపాస్ సిరుప బైపాస్ అంటే మార్కెట్ యార్డ్ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వస్తుంది మార్కెట్ యార్డ్. ఎందుకంటే ఈ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళంతా మన సబ్ డివిజన్లో సరౌండింగ్ విలేజెస్ వాళ్ళంతా గ్రామ స్థాయిలో వచ్చినటువంటి రైతులు ఎక్కువ. మార్కెట్కు పోవాలంటే ట్రాక్టర్ల ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ వాళ్ళ పండించిన పంటలు గ్రౌండ్నట్స్ అయితేనేమి, కాటన్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి తేవడానికి చాలా కష్టమవుతుంది. రీసెంట్లీ ఇక్కడ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ చెప్పడం జరిగింది, ఒక 15 రోజుల కింద ఒక ఆటో కింద పడి చేయి ఇరిపోయిందని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ మార్కెట్లో పోయే దావలు బైపాస్ మధురై టర్నింగ్ లో ఈ గుంతలు ముప్పించడానికి 5 ట్రాక్టర్లు మట్టిని వేసి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత దీనిపైన ఈ శాండ్ అంటే జస్ట్ ఈ స్టోన్ ది క్రషర్ లో వస్తుంది, దాన్ని మూచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకటే చెప్తున్నా, ఇదైన తర్వాత పట్టణంలో చాలా దాదాపు 1 నెల అయిపోయింది. మనము కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొన్న వినాయక నిమజ్జనం రోజు కొన్ని మూసినారు, కొన్ని టెంపరీగా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని టౌన్ లో కూడా ఈ బైపాస్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పెద్ద గుంతలు ఉంటాయి, ఎక్కడెక్కడ రైతులు సమస్యలతో ఉంటారు, మార్కెట్ యార్డ్కు తప్పకుండా రైతులు వస్తారని చెప్పి దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటి రైతుల కోసమే ఎన్ని గుంతలు మూపిస్తున్నాం. అట్లే పట్టణానికి ఎంతో మంది సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు. ప్రతిరోజు మార్కెట్కి అయితేనేమి ఆడవాళ్ళు వస్తారు, ప్రతి ఒక్క హాస్పిటల్కి వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ గుంతలు మూచించడం జరిగింది. మరి రాను ఇది అయిన తర్వాత టౌన్ లో ఎక్కడ ప్యాచ్ వస్తుంటాయి మనమే చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాము. మీరు ఆలోచించేయండి, ప్రభుత్వం ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు, కానీ ఒక 20 రోజుల కింద మన ముఖ్యమంత్రి గారు సెంట్రల్ నుంచి 3,500 చిల్లర కోట్లు తెచ్చినాము, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోడ్లన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు మన ఆదోని నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంతమయమైపోయింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మన ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంతలు అయిన తర్వాత కొత్త రోడ్లు వేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని.